ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ రిపోర్ట్ లో ఈడీ చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్స్ వినిపించింది. కవిత తన మొబైల్లో ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది. కవిత ఈడీకి ఇచ్చిన మొబైల్ వాట్సాప్ డేటా తొలగించారని కూడా తేల్చి చెప్పింది. దాంతో ఏకీభవించిన కోర్టు ఆమెను 7 రోజుల పాటు రిమాండ్ కు అప్పగించింది. ఇక కస్టడీకి సంబంధించి కూడా ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి కవిత వెళ్లబోతున్నారు. మరింత సమాచారము మరింత కీలకమైన సమాచారాన్ని సేకరించే క్రమంలో ఆమెను కస్టడీకి కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. రమేష్, కవిత రిమాండ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, కవితకి 7 రోజుల పాటు కస్టడీ ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఏదైతే ఇప్పుడే చెప్పడం జరిగింది. 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ అనుమతిస్తూ పేర్కోవడం జరిగింది. అయితే 7 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించబోతున్నారు. అయితే సౌత్ లాబీ పేరుతోటి కవిత ఏం చేసింది, ఎలా డబ్బులు తీసుకొచ్చింది, ఎలా డబ్బులు మొబిలైజ్ చేసింది, ఎలా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు మొబిలైజ్ చేసి ఢిల్లీ వరకు చేర్చారు. అంతేకాకుండా కస్టడీ కోసం ఏదైతే వేసిన పిటిషన్లో దాదాపు 15 పేజీల కస్టడీ పిటిషన్లో కూడా చాలా అంశాలు ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కస్టడీ పిటిషన్ ఆధారంగా మొత్తంగా 7 రోజుల కస్టడీకి ఈడీకి అనుమతిస్తూ అటు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా 7 రోజుల పాటు ఈడీ అధికారులు కవితను విచారించబోతున్నారు. ఈ 7 రోజుల పాటు విచారణలో చాలా కీలకమైన అంశాలు తెలుసుకోబోతున్నారు. అయితే ఈడీ వేసిన కస్టడీ పిటిషన్ లో మొత్తంగా చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే ఈడీ వేసిన పిటిషన్ లో దాదాపు 100 కోట్ల రూపాయల కిక్ బాక్స్ జరిగాయి. కిక్ బాక్స్ మొత్తం కూడా ఈ వెనకాల మొత్తం కూడా కవితనే ఉన్నారు, కవితనే నడిపించారు. అంతేకాకుండా ఇండో స్పిరిట్ అనే ఒక లిక్కర్ కంపెనీ పేరుతోటి పెద్ద మొత్తంలో లావాదేవీలు నడిపారు, దాని వెనకాల వ్యవహారం నడిపారు. అంతేకాకుండా దానికి యజమానిగా ఉంటున్న రామచంద్ర పిల్లే దీని వెనకాల ఉన్నాడు. రామచంద్ర పిల్లేని డమ్మీగా పెట్టి మొత్తంగా వ్యవహారాన్ని అటు కవితనే నడిపించిందని చెప్పి కూడా అటు అది కస్టడీ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే రామచంద్ర పిల్లై మొత్తంగా కవితకు బినామీగా ఉన్నాడు. ఆ బినామీగా ఉన్న రామచంద్ర పిల్లై మొత్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంటాయి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వ్యవహారం నడిపేసి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాడు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. హవాలా ద్వారా డబ్బులను తీసుకొచ్చి అటు ఢిల్లీలో మొత్తంగా చాలా మంది ఆప్ నేతలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అంతేకాకుండా అటు హైదరాబాద్ లోని కోహినూర్ హోటల్ నుంచి దాదాపు 30 కోట్ల రూపాయల డబ్బుల్ని తీసుకువచ్చి నేరుగా ఢిల్లీలోని ఆప్ నేతలకి మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే అమిత్ అరోరా కావచ్చు, మరొకరు కావచ్చు, మొత్తంగా విజయనగర్ కావచ్చు, మొత్తంగా ఈ ముగ్గురు ఆప్ నేతలు కూడా డబ్బులు ఇచ్చినట్టుగా ఈ కస్టడీ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే కస్టడీ పిటిషన్ లో ఇంకా చాలా విషయాలు పేర్కొంటున్నాయి. కొన్ని ఏదైతే ఎవిడెన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని ఎవిడెన్స్ ప్రధానంగా చూసినట్లయితే 9 సెల్ ఫోన్లని అటు కవిత మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సెల్ ఫోన్లను కూడా దాంట్లో మొత్తం డాటాను కూడా ఫార్మాట్ చేస్తారు. అంతేకాకుండా ఇచ్చిన సెల్ ఫోన్లను కూడా ఐఫోన్లు ఉన్న ఐఫోన్లు ఆ మొత్తం ఫార్మాట్ చేయడం తోటి డాటా రికవర్ చేయలేకపోయాము. మొత్తం ఫాల్స్ ఎవిడెన్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ ఫాల్స్ ఎవిడెన్స్ మొత్తం కూడా రిట్రీవ్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఫాల్స్ ఎవిడెన్స్ అని చెప్పి కూడా పూర్తిగా పేర్కొని ఏమేం చేసింది, కవిత ఏ విధంగా డాక్యుమెంట్ ఇచ్చింది, ఏ విధంగా తన మొత్తం స్టేట్మెంట్ ఇచ్చింది, తర్వాత సెల్ ఫోన్లను ఏ విధంగా ఫార్మేట్ చేసింది, దాంట్లో ఉన్న వాట్సాప్ ని ఎలా క్లియర్ చేసింది, ఫేస్ టైమ్ ని ఎలా క్లియర్ చేసింది అన్న విషయాన్ని కూడా పూర్తిగా దీనిలో పొందుపరచడం జరిగింది. అయితే ఇందులో మొత్తంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ కవిత ఇచ్చిన సెల్ ఫోన్లలో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. కాబట్టి దాన్ని అందులో ఉన్న డాటాను రిట్రీవ్ చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి అటు అధికారులు అంటున్నారు. అయితే సౌత్ లాబీ పేరుతోటి కవిత పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్మించింది, సౌత్ లాబీ పేరుతోటి అక్రమాలు పాల్పడింది, సౌత్ లాబీ పేరుతోటి ఢిల్లీ లిక్కర్ పాలసీని మొత్తంగా తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. సౌత్ లాబీ పేరుతోటి రామచంద్ర పిల్లని ముందుగా పెట్టేసి ఆ మేరకు అటు అరవింద్ కేజ్రీవాల్ తో కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, విజయనగర్ తోటి వ్యవహారాలు నడిపింది. ఆ మేరకు డబ్బుల్ని మొత్తంగా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బుల వ్యవహారం వెనకాల కూడా కవితనే ఉంది. ఆ డబ్బుల్ని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయడంలో కవిత కీలక పాత్ర పోషించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మొత్తంగా కోల్కతా అనే ఒక హవాలా ద్వారా కూడా డబ్బులు కూడా మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. అయితే దీంట్లో ఇంకా చాలా మంది కావచ్చు, అంటే మొత్తంగా 11 మంది పేర్లను ప్రస్తావిస్తూనే ముఖ్యంగా కవిత పేరును ప్రస్తావిస్తూ కవిత పేరు డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం అని కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్న కవితను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి అని చెప్పి అటు ఈడీ బలంగా వాదించిన నేపథ్యంలో ఆ మేరకు ఆ వాదనలు విని ఆ వాదనలు కూడా ఆస్పెక్ట్ పైన కోర్టు 7 రోజుల పాటు కవితను కస్టడీకి ఇస్తూ అనుమతించింది. రైట్ రమేష్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.